వేమిరెడ్డి దంపతుల సౌజన్యంతో ఇస్తిమా విజయవంతం. విపిఆర్ ఫౌండేషన్ సహకారం మరువలేనిది. వేమిరెడ్డి దంపతులకు అల్లా ఆశీస్సులుండాలి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 లక్షల వాటర్ బాటిళ్లు, వాటర్ ట్యాంకుల అందజేత. ఇస్తిమా విజయవంతంపై ధన్యవాదాలు. కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద 2 రోజులు నిర్వహించిన తబ్లిగ్యే జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా విజయవంతం కావడంపై ఇస్తిమా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్తిమా విజయవంతంలో ప్రధాన పాత్ర వహించిన వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఇస్తిమా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. 2 రోజుల పాటు నిర్వహించిన తబ్లిగ్యే జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా ముగింపు సందర్భంగా ఆ సంస్థ జిల్లా కార్యదర్శి నిజాముద్దీన్ విపిఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహాయ సహకారాలతో రాష్ట్రం నలుమూలల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరైనా ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. విద్యుత్, పోలీస్ అధికారులతో మాట్లాడి ఇస్తిమా నిర్వహణకు అనుమతులు ఇప్పించడమే కాకుండా ఇస్తిమా నిర్వహించే గ్రౌండ్ క్లియరెన్స్ కోసం జేసీబీ మొదలు స్నాన పానాదుల కోసం 20కి పైగా వాటర్ ట్యాంకర్లతో నిరంతరం నీటి సరఫరా, 2 లక్షలకు పైగా వాటర్ బాటిళ్లు అందజేశారన్నారు. అలాగే ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. స్థానిక గ్రామ ప్రజలు కూడా తమకు ఎంతో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. విపిఆర్ దంపతులకు అల్లా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ జాకిర్ షరీఫ్ మాట్లాడుతూ ఇస్తిమా నిర్వహణ విషయంలో సౌకర్యాల కల్పనకు సంబంధించి తాము ఏమడిగినా వేమిరెడ్డి దంపతులు సమకూర్చారని గుర్తు చేశారు. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణం గల ఇస్తిమా గ్రౌండ్ లో సీసీ కెమెరాలు, లక్షలాది వాటర్ బాటిళ్లు, భక్తుల కోసం మొబైల్ టాయిలెట్ సమకూర్చి ఇస్తిమా విజయవంతం కావడానికి కృషి చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఆయన ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇస్తిమా విజయవంతంలో వేమిరెడ్డి దంపతుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అలాగే మంత్రి నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహకారంతో ఇస్తిమాను విజయవంతం చేయగలిగామని అన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ముస్లింలకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం నెల్లూరు పట్టణ టీడీపీ నాయకులు ఎస్ఆర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ ధార్మిక కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులను భాగస్వాములు చేసి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందేలా సహకరించిన ఘనత రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు నెల్లూరు నగర పాలక సిబ్బందిని కేటాయించిన మంత్రి నారాయణకు, ఇస్తిమాకు అన్నీ తామై నడిపిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఇంతియాజ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్ మాట్లాడుతూ స్థానిక టీడీపీ నేతల సహకారం, వేమిరెడ్డి దంపతుల దాతృత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సయ్యద్ నౌషాద్, కొడవలూరు మండల టీడీపీ నాయకులు సతీష్, నాగేశ్వరరావుతో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు 10 రోజుల నుంచి వాళ్ళ యొక్క జేసీబీ మా దగ్గర ఉంచారు. ఆ జేసీబీ ఉంచినందు వల్ల మాకు ఎన్నో వేల రూపాయలు సేవ్ అయింది. వేల రూపాయలు సేవ్ అయినాయి. ఆ జేసీబీ స్టిల్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మీ పని పూర్తి చేసుకున్న తర్వాతే మాకు పంపించండి అన్నారు. మేము కూడా దాదాపు 27 రోజుల నుండి ఈ గ్రౌండ్లో ఉన్నాం. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఒక టీం ఉంది. ఆ టీంలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. హుసేన్ అనేటువంటి అతను ఉన్నాడు, మస్తాన్ వలి అనేటువంటి ఉన్నారు, మా జైనుల్ అబ్దీన్ అనేటువంటి ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా మౌలానా ఖాలిద్ అని చెప్పని, మౌలానా హన్నాన్ సాబ్ అని, ఇలా వీళ్ళిద్దరూ, వీళ్ళ తరపున ఇంకా మిగతా సోదరులు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కూడా మేము కూర్చోవడము. ఏ సమస్య వచ్చినా సరే మేము ఒక 10 మంది కూర్చుంటాము. ఇమీడియట్గా కూర్చొని ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచనకు వస్తాము. ఆ సమస్య వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఆ సమస్యని నేను ఇలాంటి పెద్దల దగ్గర తీసుకెళ్లడము, ఈ పెద్దలు దాన్ని వాళ్ళ పెద్దల ద్వారా మాకు అందించడము. విపిఆర్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్ లేకపోతే మేము ఇంత ఈ ప్రోగ్రామ్ని మేము జరుపుకోలేమండి. అది మాత్రం వాస్తవం. తర్వాత దాని గురించి ఈ యంత్రాంగం చూసారా, మన ప్రభుత్వ యంత్రాంగం, దీంట్లో కలెక్టర్ గారి దగ్గర నుండి, ఎస్పీ గారి దగ్గర నుండి శానిటరీ వరకు కూడా ఎంత కోఆపరేట్ చేశారో మేము చెప్పుకోలేదు. ఇవన్నీ ప్రతి ఎస్పీ గారు అయితే 2 times వచ్చారు, ఏఎస్పీ గారు అయితే 3 times వచ్చారు, డిఎస్పీ గారు అయితే ఎవ్రీ 2 days వచ్చారు, సిఐ గారు అయితే డైలీ వచ్చారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి రమేష్ గారు, డిఈ గారు ప్లస్ ఏడీ గారు, వీళ్ళు కూడా ఏఈ గారు ఎప్పుడు కూడా అనునిత్యం మాకేం కావాలన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వంశీకృష్ణ అని ఏఈ, ఆయన కూడా
రాత్రి 11:30కు మాకు నీళ్లు అయిపోయాయి కాలువలో నుంచి రావడం. 11 o'clock వచ్చి కూడా నీళ్ళని ఆయన ఇప్పించడం, దాని వాటర్ సదుపాయం కల్పించారు ఆయన. అందరికీ నమస్కారాలు. ఈ నెల 22, 23 తేదీన తబ్లీగీ జమాత్ తరపున మన కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఒక రాష్ట్ర స్థాయి ఇజ్తిమా నిర్వహించడం జరిగింది. ఈ ఇజ్తిమా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సాయం చేసినందుకు ముందుగా ఈ లోకల్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ప్రతి నిత్యం ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటూ దీనికి సహకరించిన మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా మన నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా శానిటేషన్ కానివ్వండి, లైట్లు కానివ్వండి వాళ్ళకి సమకూర్చిన మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా జమాత్లో కూడా కొంతమంది వాలంటీర్గా ఏర్పడి వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని పాపం సొంత వాళ్ళు ఒక 250 మంది వాళ్ళలోనే వాలంటీర్లుగా ఏర్పడి వాళ్ళు కూడా చాలా వర్క్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం, ఫైర్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరూ అందరూ తన సొంత కార్యక్రమం లాగా అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా అయితే ప్రశాంత్ రెడ్డి మేడం గారు తన తరపున ఒక 25 లక్షలు అనౌన్స్ చేసేయడం జరిగింది. వీళ్ళు కూడా మనకి పెద్ద మనుషులు వాళ్ళు కూడా మనకి డబ్బు పరంగా ఏం వద్దు, మీ తరపున ఏం వాటర్ బాటిల్స్ కావండి, అదేవిధంగా పోలీసులకి కెమెరాలు కానివ్వండి అలాంటివి మనకు సహకరించమని చెప్పారు. అవన్నీ అనునిత్యం వాళ్ళకి ఏది అవసరం వచ్చినా మన అజీజ్ భాయ్ గారిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రశాంతి మేడం గారు వాళ్ళకి సహకరించడం జరిగింది. మరొకసారి అధికారులకి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారికి మన జమాత్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియదు సెలవు చేసుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం. ఇక్కడ మన చంద్రశేఖరపురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇజ్తిమా ఏర్పాటు చేస్తున్నామని మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇది మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా ఆయన మన ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో, విపిఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గారిని, అలాగే ప్రశాంతి మేడంని, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము, ఇమ్మీడియట్గా వాళ్ళు గో హెడ్ అని చెప్పడము, ఆ తర్వాత ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి. యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజీజ్ భాయ్తో వెళ్ళి కూర్చున్నాం, ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్సీలో అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే ఇమ్మీడియట్గా స్పాంటేనియస్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఇంటిమేట్ చేయడానికి మేడం. ఇమ్మీడియట్ మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దోళ్ళు అది చెప్పుకొచ్చారు, గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు. కానీ అప్పుడే దాని టకట పక్క నుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం జరిగింది. ఆ రోజు మేము మాట్లాడింది ఒక 25% ఉండొచ్చు. కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ భాయ్ ద్వారా ప్రతిదీ మనం ఆ రోజు ఏదైతే 25% చెప్పామో రిమైనింగ్ 75% ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు. వాటర్ బాటిల్స్ ఓకే 2 lakhs వాటర్ బాటిల్స్, అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ అడిగి ఉన్నారు, ఓకే అది ఓకే, అలాగే మనకు స్ప్రింకిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్. ఫస్ట్ వీళ్ళకి ఎక్స్పెక్టేషన్ లేదు మనకు 10 కావాలో 8 కావాలని, తర్వాత 15 అన్నారు, 20 అన్నారు, 25 అన్నారు, ఓకే 25. ట్రాక్టర్స్ కావాలన్నారు, ట్రాక్టర్స్, జేసీబీ కావాలన్నారు, జేసీబీ, అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్ ఏదైతే శానిటేషన్ది ఎక్కడైతే అది ఇది కాకుండా ఇమ్మీడియట్గా శానిటేషన్ దాని సెప్టిక్ ట్యాంక్స్ పురమాయించడం, అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అంటే మళ్ళీ సీసీటీవీస్ కెమెరాస్ కావాలని చెప్పారు. సీసీటీవీస్ కెమెరాలు అంటే మళ్ళీ అది మనం ఆ దృష్టికి రాగానే మేడంతో కొద్దిగా చెప్పాం, అరే దాని దేవుంది ఇమీడియట్గా సీసీటీవీ కొత్త నాట్ రెంటల్
కొత్త కొనిచ్చి పోలీసు వాళ్ళకి ఇవ్వడం. అదే కాకుండా ఇక్కడ ఈ సమూహంలో అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏ డిపార్ట్మెంట్స్తో అంటే ఇక్కడ ఎవరైతే ఇస్తిమా చేస్తున్నారు పెద్దోళ్ళంతా ఫలానా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఏదైతే శానిటేషన్ ఉంది, మెడికల్ ఉంది, అలాగే ఆర్టీసీ ఉంది, మన డిఎంహెచ్ఓ తరఫు నుంచి వచ్చినారు, అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి మనకు వాకీ టాకీస్ది చాలా ఇంపార్టెంట్ వచ్చాయి. మేడం మాకు వాకీ టాకీస్ కావాలంటే మీకు ఏం కావాలన్నా సతీష్ గారు, మన విజయ్ రెడ్డి గారు ఉన్నారు, ఇమీడియట్గా విజయ్ రెడ్డి గారిని కన్సల్ట్ చేయండి. మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్గా ఉంటే ఏదైనా సరే సంకోచించండి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అది చెప్పంగానే హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వాకీ టాకీస్ వచ్చేసాయి. అంటే వాళ్ళ దాతృత్వంలో విపిఆర్ ఫౌండేషన్ చేసే దాతృత్వంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు. కానీ దానికి ఒక్క మతానికి సంబంధించిన విపిఆర్ ఫౌండేషన్ పనిచేయట్లేదు. ప్రతి మతానికి, ప్రతి రిలీజియస్కు, ప్రతి మనిషికి మేము అందుబాటులో ఉండాలని చేస్తున్న ఈ కాన్సెప్ట్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళది. రియలీ థ్యాంక్ఫుల్ టు ది విపిఆర్ ఫౌండేషన్, మా ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి, అలాగే మేడం శ్రీమతి మన ప్రశాంతి మేడంని కానీ మరొక్కసారి ఈ దిగ్విజయం చేయడానికి వాళ్ళ వంతున చేసిన ఈ సహాయ సహకారాలు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది. వెళ్తుండే వాళ్ళని పిలిచి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు చూసుకొని ఏందండి ఎంత మన తాగుతుండేనా ఇంకా తాగిస్తున్నారు, వాళ్ళది వేరే ఇతర ఏమైనా సమస్య ఉంటే ఎలక్ట్రికల్ మెడికల్ సమస్యని ఇమీడియట్గా వాళ్ళు పర్యవేక్షించడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దమ్. కానీ దీని అంతటికి మళ్ళీ మన అజీజ్ గారు ఉండేసి పర్యవేక్షించడం ఆయన ఒక గొప్పతనం అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు.